హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీరించిస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 34. ఫోన్ పెట్టాక శిలలా బిగుసుకుపోయిన తన కళ్ళు మాత్రం ఆపకుండా కన్నీటి వర్షాన్ని కురిపిస్తున్నాయి. అభికి కంగారు వచ్చి శశి దగ్గరికి వెళ్ళాడు. శశి తను ఎంత కంట్రోల్ చేసుకుందామని ప్రయత్నించినా ఏడుపు కంట్రోల్ అవ్వకపోయేసరికి అందరూ శశిని చుట్టుముట్టి ఏమైంది 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 శశి అని అడిగారు. శశి ఎంతకీ ఏడుపు ఆపకపోతే మేఘన శశిని ఎందుకే అంత బాధపడుతున్నావు? కొంపతీసి మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారా ఏంటి అని అడిగింది. అవును అన్నట్లుగా తల ఊపుతుంది శశి. ఈ మాత్రం దానికి అంత బాధ ఎందుకు శశి? ఎలాగో నేనేగా పెళ్ళికొడుకు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, కంగారు పడుకు అని అన్నాడు ఆకాష్. బావా నువ్వు కాదు బావా అని శశి తన కళ్ళ నుండి బుగ్గ మీదకు జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ వెక్కుతూ చెప్పింది ఆకాష్కి. ఆకాష్ అభి ఆ మాట వినగానే షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకున్నారు. ఆకాష్ శశితో, అదేంటే నీకు ఇంటర్న్షిప్ అయ్యే వరకు మ్యాచెస్ ఏమీ చూడనంది కదా మీ అమ్మ అని అన్నాడు. అవును, కానీ ఈ మ్యాచ్ చూసింది మా అమ్మ కాదు అని మళ్ళీ వెక్కుతూ చెప్పింది. మా అమ్మ అని అన్నాడు ఆకాష్. అవును బావా, అమ్మ వాళ్ళు ట్రిప్కి వెళ్ళినప్పుడే జాతకాలు చూపించడానికి తీసుకువెళ్ళింది అన్నావా. నువ్వు ఆ జాతకాలు కలవలేదు అని చెప్పించు అని అత్తతో అని సలహా ఇచ్చావు మా అమ్మకి అంట కదా. సో తమరు ఇచ్చిన సలహాకి మా అమ్మ అదే పని చేసిందంట. మీ అమ్మ దగ్గర సిద్ధాంతి గారి శిష్యులు జాతకాలు కలవలేదని చెప్పారంట. ఆ మాటలకి మీ అమ్మ బాధపడిపోయి నన్ను మంచిగా చూసుకుని ఇంటికి పంపాలని ఒక మంచి మ్యాచ్ చూసిందంట. పెళ్ళికొడుక్కి ఆయిల్ అండ్ డైరీ బిజినెస్లో ఉన్నాయట అని చెప్పింది శశి మళ్ళీ ఏడుస్తూ. నువ్వు ఏడవక శశి, నీకు ముందే చెప్పాను కదా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని. మాటలే కదా జరుగుతున్నాయి, అంతేగా. ఇవాళ సాయంత్రమే మీ అమ్మగారితో మన విషయం మాట్లాడతా, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నాడు అభి. మా అత్తతో మాట్లాడతావు, సరే, నేను కూడా సపోర్ట్ చేస్తా. మరి మీ ఇంట్లో అని అడిగాడు ఆకాష్. మా ఇంట్లో నేను ఎలా అయినా ఒప్పిస్తా, వెంటనే ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఒప్పిస్తాను అని అన్నాడు అభి. ఒప్పుకున్న తర్వాత అని అడిగాడు ఆకాష్. ఇంకేముంది, పెళ్ళి అని అన్నాడు అభి. మేఘన అభితో, సరే బావా, మీ ఇద్దరి ప్రేమ విషయం అత్త వాళ్ళకి చెప్పేటప్పుడు శశిని మ్యాగీ ఫ్రెండ్గా ఉన్నప్పటి నుండి ప్రేమించానంటావా, లేకపోతే ఇలా మా పెళ్ళయ్యాక ఆకాష్ మరదలిగా పరిచయం అయిందంటావా? ఏమంటావు బావా చెప్పు. ఒకవేళ ఆకాష్ మరదలిగానే పరిచయం అయిందని చెప్పావనుకో, అప్పుడు అత్త ఏమంటుంది? శశి వాళ్ళ ఇంట్లో కూడా మీ ప్రేమ విషయం మా పెళ్ళి అయ్యాక ఆకాష్ మరదలుగానే పరిచయం అయ్యింది అని, ప్రేమించానని శశి మదర్కి నువ్వు చెప్పవే అనుకుందాం. మరి ముందే మీరిద్దరూ అనాలోచితంగా చెప్పేసిన నిజం అదే ఏంటి అని ఆలోచిస్తున్నారా? నువ్వేమో వేరే అమ్మాయిని ప్రేమించడం వలన ఆకాష్ నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని, తర్వాత మళ్ళీ మేము విడిపోదాం అనుకున్నాం అని నిజం తెలిసాక నా గురించి శశి వాళ్ళ అమ్మగారు తన సొంత మేనల్లుడినే తిట్టి 3 రోజుల వరకు మాట్లాడలేదు. అంతేకాదు, నీ వల్లే మా పెళ్లి జరిగింది అని కూడా ఆవిడ చాలా బాధపడ్డారు బావా. అటువంటిది నువ్వు ప్రేమించినది శశినే అని తెలిసిన, శశి కోసమే ఇదంతా చేసావని కూడా తెలిసిన ఆవిడ నిన్ను యాక్సెప్ట్ చేస్తారా అని అనుకుంటున్నావా బావా అని అడిగింది మేఘన. మేఘన అడిగిన ప్రశ్నకి అభికి 1 నిమిషం పాటు ఏం చేయాలి ఏం చెప్పాలి అని ఆలోచనే రాలేదు. అలా ఉండిపోయాడు. అభి దగ్గర సమాధానం లేదు, మౌనంగా ఉన్నాడు. ఆ రోజు మీ ఇద్దరూ కంగారు పడి అత్తకి నిజం చెప్పాలని నిర్ణయించుకున్నారు, కానీ 2 వైపులా ఆలోచించలేదు. అభి నువ్వు అని అన్నాడు ఆకాష్. అవును బావా, మా ఇద్దరి పెళ్ళి ఇష్టపూర్వకంగా జరిగినది కాదు అని అత్త మావయ్యకి తెలిసిన రోజున ఆ ఎఫెక్ట్ మీ పెళ్ళి మీద పడుతుంది కదా అని అంది మేఘన. అది నిజమే అభి, మీ అమ్మ నాన్నలకు నువ్వు ఆకాష్ మేఘనని లవర్స్గా పరిచయం చేసింది. ఎంగేజ్మెంట్ తప్పించుకుని మీ పెళ్ళి అయ్యాక నిజం చెప్పాలనే కదా
అనుకున్నది అది అలాగే కంటిన్యూ చేయాల్సింది అని వర్ష మాట్లాడుతూ ఉండగానే ఆకాష్కి మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చి ఎస్ అని గట్టిగా అరిచాడు. అందరూ ఆకాష్ కేసి చూశారు. ఏంటి ఎంత సీరియస్ డిస్కషన్ ఇలా అరుస్తున్నాడు అని. నాదొక ఐడియా, నిజమేంటో తెలిసింది. మా అత్తకి మాత్రమే కాబట్టి మా అత్తకే తనకి చెప్పిన నిజం అబద్ధం అని, నేను అబద్ధం చెప్పి చేసుకున్న పెళ్ళి నిజమైన బంధంగా మారిందని అత్తని నమ్మిస్తే అప్పుడు ప్రాబ్లం ఉండదుగా. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు ఆకాష్. బ్రో, ఇందులో నిజం అబద్ధం అనే పదాలు వాడకుండా నా చిట్టి బుర్రకి కాస్త క్లియర్గా అర్థమయ్యేలా చెప్పవా అని అన్నాడు పృథ్వీ. ఆకాష్కి వర్షకి బ్రేకప్ అయ్యి నేను ఆకాష్ కలిసిపోయాము అని ఆంటీని, అదే శశి వాళ్ళ అమ్మగారిని నమ్మించాలి అనే తన ఐడియాని చెప్పాడు ఆకాష్ అని అంది మేఘన. మేఘన, సూపర్గా అర్థం చేసుకున్నావు అని అన్నాడు ఆకాష్. సారీ బ్రో, అంటే అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలి. మొన్ననే కదా వర్ష వచ్చింది, మీరు ప్యాచప్ అని చెప్పారు, మళ్ళీ వెంటనే బ్రేకప్ అంటే ఎలా నమ్ముతారు బ్రో అని అన్నాడు పృథ్వీ సందేహంగా ఫేస్ పెట్టుకుని. అది కూడా చెప్తా వినండి, దానికి నా దగ్గర సలహా ఉంది. వర్ష వచ్చాక కూడా నేను మేఘన ఫ్రెండ్స్లా ఉండడం చూసిన వర్ష అనుమానంతో రోజు గొడవపడి ఒకరోజు వాళ్ళ నాన్నగారు పంపిన ఫోటోలో అబ్బాయిని చూసి ఓకే చెప్పింది. 15 డేస్లో ఎంగేజ్మెంట్ వర్షకి అనే చిట్టి కథనాలు అయితే సరిపోతుంది, ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు కదా. అంతేకాదు, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న అమ్మాయి నాకు వద్దు అని మేఘనని నేను పెళ్లి బంధాన్ని ప్రేమ బంధంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాం అని చెప్తాను. అప్పుడు ఇంకేంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని చెప్పాడు ఆకాష్. అంతా బాగానే ఉంది. శశికి మ్యాచ్ వచ్చాక మీరు ఇలా అబద్ధం చెప్పి అభి శశిల పెళ్ళి ఫిక్స్ చేపిస్తే ఆవిడకి డౌట్ వచ్చి వర్ష వుడ్ బి ఎవరు చూపించమంటే అని అడిగాడు పృథ్వీ సందేహంగా. ఇప్పుడు వచ్చిన మ్యాచ్ క్యాన్సిల్ చేయగానే అభి శశిల పెళ్ళికి ముహూర్తం ఏమి పెట్టించేయరుగా. అభి శశిల పెళ్ళి కోసమే వీళ్ళు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్గా పెళ్ళిని యాక్సెప్ట్ చేసినట్టు నాటకం ఆడారని అనుమానం కలగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అసలు అంత డౌట్ ఎందుకు వస్తుంది అని అడిగింది వర్ష. లేదు వర్ష, పృథ్వీ చెప్పేది నిజం. ఈ మ్యాచ్ క్యాన్సిల్ అవ్వగానే అభి శశిల పెళ్లి విషయం గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయితేనే వెంటనే ఇంకొకటి చూడటం స్టార్ట్ చేస్తారు, అవునా కదా. ఎవరింట్లోనే అంతే, ఆడపిల్లకి ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేసరికి వెంటనే ఇంకోటి చూడటం స్టార్ట్ చేస్తారు. ఎన్నని ఆపుతూ ఉండగలం. అందుకే నేను మేఘ ఒకరినొకరు ఇష్టపడుతున్నామని అత్తకి నమ్మకం కలిగించాలి ముందు అని అన్నాడు ఆకాష్. ఇది పాయింట్ అని అంది వర్ష. మరి ఒకవేళ శశి వాళ్ళ అమ్మగారు నా వుడ్బీని అడిగితే అని వర్ష అంటుంటే పృథ్వీని వుడ్బీ అని అన్నాడు ఆకాష్. పృథ్వీని వుడ్బీ అని ఆకాష్ అనేసరికి అందరూ షాక్ అవ్వగా మేఘన పృథ్వీకి కళ్ళల్లో తళుక్కుమని మెరుపు వచ్చి చేరి మనసు నాట్యం చేస్తుంది. ఇప్పటి వరకు తను ఆకాష్ మీద కోపంగా ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయింది మేఘన. ఎంతో సంతోషంగా కళ్ళతోనే ఆకాష్కి థ్యాంక్స్ చెప్పింది మేఘన. మేఘనకి సారీ చెప్పిన తన కోసం తగ్గక ఆకాష్తో మాట్లాడటం మానేసిన మ్యాగీ ఆ గొడవే మర్చిపోయి తన వైపు కళ్ళతోనే చిరునవ్వులు చిందిస్తుంటే చిరుదరహాసంతో చూస్తున్నాడు ఆకాష్ మేఘనని. ఆ క్షణం ఏం మాట్లాడుతున్నావు ఆకాష్, మతిపోయిందా ఏంటి నీకు నేను అని గట్టిగా చెప్పింది. నేను ఒప్పుకోను అని వర్ష అరిచిన అరుపుకి ఈ లోకంలోకి వచ్చిన మేఘ నుండి చూపు తిప్పుకున్నాడు ఆకాష్. ఏ ఒప్పుకుంటే నాతో ప్రేమలో పడిపోతావు అని భయమా అని అన్నాడు పృథ్వీ. ఇక్కడ నీకంత సీన్ లేదు, అయినా మన పేర్లే కలవు, మనం ఎలా కలుస్తాము అని అంది వర్ష కోపంగా. ఎంత ఎత్తున ఎగిరే గాలిపటమైనా అలసిపోయి కిందకి రావాల్సిందే. అలాగే వర్షం ఆకాశంలో ఉన్న పొడిమినే సాగరాన్నో చేరాల్సిందే అని అన్నాడు పృథ్వీ. వర్ష మళ్ళీ ఏదో అనబోతూ ఉంటే ఆకాష్, వర్ష ప్లీజ్ చిన్నపిల్లలా కుట్టుకోకండి అని అన్నాడు. వీలైనంత తొందరలో వీళ్ళ పెళ్లి చేసేద్దాం, ఆపై నీ లైఫ్ నీ ఇష్టం అని అన్నాడు ఆకాష్. శశి ఫేస్ని డల్గా చూడలేక వర్ష కూడా ఏమీ మాట్లాడదు. ఇంతకీ పెళ్ళి వాళ్ళు ఎప్పుడు వస్తారట అని అడిగాడు ఆకాష్. నెక్స్ట్ వీక్ అంట బావా అని అంది శశి. అయితే ఇవాళ ఈవినింగ్ ముందుగా మీరిద్దరూ గొడవపడి విడిపోయారు అని శశి వాళ్ళ అమ్మగారికి చెప్పండి అని అన్నాడు పృథ్వీ.
ఆ, అవును బ్రో, నువ్వు చెప్పింది నిజమే. మేఘన పృథ్వీ తలపై ఒకటి కూర్చి, ఇవాళ వెళ్ళి చెప్పేస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది అబద్ధమని. ఓకేనా? నువ్వు తింగర పనులు చేయకు. చెప్తానన్నామని పెళ్లి వాళ్ళు రావడానికి టైం ఉంది కాబట్టి, సో ఈలోపు కొంచెం టైం తీసుకుని పెళ్ళికొడుకుని పెళ్ళికి ఒప్పుకోవద్దని బావా శశిల విషయం ఓపెన్గా చెప్పేస్తే సరిపోతుంది అని అంది మేఘన. నా మనసులో భావాలు నీ నోట అక్షరాలుగా ఎలా పలుకుతున్నాయి మేఘ? నా ప్రతి ఆలోచన నీకు అర్థమవుతుంది కదా అని మేఘన గురించి మనసులో అనుకుంటూ తనకు తెలియకుండానే మేఘన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఆకాష్. శశి మనసంతా నిశీది అలముకుంది. తెలియని బావ మ్యాగీ ఏదన్నా చూసుకుంటారని ధీమా ఈసారి కలగలేదు శశికి. ఏదో తెలియని కలవరింత హృదయాన్ని వేధిస్తుంది. ఏం జరుగుతుంది జీవితంలో? అభిని దక్కించుకోగలనా లేదా అని బాధపడుతుంది. అక్కడ ఉండలేక ఏం మాట్లాడాలో అర్థం కాక కిందకి వెళ్ళిపోయింది శశి. తను వెనకే అభి కూడా వెళ్ళాడు. వర్ష కూడా కిందకి వెళ్ళిపోయింది. పృథ్వీ ఆకాష్తో, చాలా థ్యాంక్స్ బ్రో, నేను వచ్చినప్పటి నుండి నాతో ఒక స్ట్రేంజర్లా ఉంది తను. ఇప్పుడు చూస్తాను ఎలా బయటపడదో అని అన్నాడు. ముందు నువ్వు డైరెక్ట్గా ప్రపోజ్ చేయి అని అన్నాడు ఆకాష్. సరే బ్రో పొట్టి, చాలా థ్యాంక్స్ పొట్టి, నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు పొట్టి అని అన్నాడు పృథ్వీ. నాది కాదుగా ఏడియా, క్రెడిట్ అంతా ఆకాష్దే అని అంది. నీ వల్లే నాకు మంచి ఫ్రెండ్ దొరికినది అని కిందికి వెళ్ళిపోయాడు పృథ్వీ కూడా. థ్యాంక్స్ మేఘన అని అన్నాడు ఆకాష్. థ్యాంక్సా నాకెందుకు అని అంది మేఘన. మన మధ్య గొడవని మర్చిపోయి అత్త ముందు వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నావు కదా, అందుకు చాలా థ్యాంక్స్ వర్ష మేఘన అని అన్నాడు ఆకాష్. అసలు మనం పెళ్ళి చేసుకున్నందుకే వాళ్ళ కోసం కదా అని అంది మేఘన. ఆకాష్ మేఘనని హగ్ చేసుకుని, నువ్వు చాలా మంచిదానివి మేఘ, నేనే నిన్ను నా మాటలతో చాలా మిస్బిహేవియర్ చేశాను, చాలా బాధ పెట్టాను, సారీ అని అన్నాడు. ఆకాష్ సడన్గా చేసుకునేసరికి మేఘన షాక్ అయిన తేరుకుని, హలో మాస్టరు వదులుతారా అని అంది. ఆకాష్ మేఘాని వదిలి, అయ్యయ్యో సారీ 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 మేఘ, ఏదో ఎమోషనల్లో అని ఆకాష్ అంటుండగా, ఇట్స్ ఓకే బట్ ఇది రిపీట్ అయితే ఊరుకోను అని అంది. నో నెవర్ అని అన్నాడు ఆకాష్. గుడ్, మనం రేపు ఈవినింగే ఆ పెళ్ళి కొడుకుని కలుద్దాం. ఆకాష్, శశిని చూసావుగా ఎలా డల్ అయిపోయిందో, పాపం. నువ్వు ఆ పెళ్ళి కొడుకు డీటెయిల్స్ తీసుకో, రేపే వెళ్ళి కలుద్దాం అని అంది మేఘన. పాపం మేఘన ఆ పెళ్ళి కొడుకే తనకి ప్రమాదంలా మారతాడని ఏమాత్రం ఊహించి ఉండదుగా. ఆకాష్ మ్యాగీ అలా లైఫ్ ఎలా టర్న్ తీసుకోబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.